హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్వి అఫీషియల్. ఈరోజు మా మ్యారేజ్ డే అండ్ 6th వెడ్డింగ్ యానివర్సరీ అనమాట. అండ్ ఈరోజు ఇంకా ఇంట్లో వర్క్ అంతా అయిపోయింది, పూజది అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇవాళ థర్స్డే కాబట్టి బాబా గుడికి వెళ్ళి అక్కడ దీపమది వెలిగించేసి కొబ్బరికాయలు కొట్టేసి ఇంకా మనం నెక్స్ట్ ఒక ప్రోగ్రామ్ ఉందన్నమాట. ఆ ప్రోగ్రామ్ అనేది చూపిస్తాను అండ్ ఈ వీడియో కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అండ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ సబ్స్క్రైబ్ వల్ల మాకు ఇంకా బూస్ట్ అప్ చేస్తుంది. అండ్ థ్యాంక్ యూ అండి. అండ్ వీడియో కంటిన్యూ అవుతుంది. బాయ్. ఓకే, బాబా టెంపుల్కి వచ్చేసాము. బయట పూజకు సంబంధించిన సామాన్ అన్నీ తీసేసుకొని ఇంకా గుడిలోకి వచ్చి దీపమలి వెలిగించేసిన తర్వాత అండ్ కొబ్బరికాయ కొట్టేసి అభిషేకం అది చేయించుకున్నాం అనమాట. సో ఇందాక ఒక ప్రోగ్రామ్ అని చెప్పాను కదా, సో నేను టెంపుల్లో ఆ ప్రోగ్రామ్ మీకు రివీల్ చేద్దామని చెప్పి ఇందాక చెప్పలేదన్నమాట. అదేంటి అంటే ఒక ఓల్డ్ ఏజ్ హోమ్కి అండ్ అంతేకాకుండా అక్కడ అనాథ పిల్లలు కూడా ఉంటారు, వాళ్ళకి ఫుడ్ ఆర్గనైజ్ చేద్దామని చెప్పి మా పెళ్లి రోజున అనుకున్నాము. సో ఆ కార్యక్రమం చేయబోతున్నామని అనమాట. సో అదేంటంటే మాకు దగ్గరలో చీరాల రోటరీ క్లబ్లో తెలిసిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ ద్వారా అప్రోచ్ అయ్యాము. ఓల్డేజ్ హోమ్ అండ్ అనాథ పిల్లలకి అన్నదాన కార్యక్రమం అండ్ అంతేకాకుండా పిల్లలకి పెన్సిల్స్, ఎరేజర్స్, ప్యాడ్స్, బిస్కెట్ ప్యాకెట్స్, పెన్స్ అన్నీ అరేంజ్ చేసాము. అండ్ అంతేకాకుండా పెద్దవాళ్ళకి మనకి మల్టీ విటమిన్ ట్యాబ్లెట్ ఉంటుంది కదా, సో అది కూడా అరేంజ్ చేసామన్నమాట. చాలా హ్యాపీ అనిపించింది. మనకి అక్కడ పిల్లలు ఒక 10 మందే ఉన్నారు. సో ఓల్డేజ్ హోమ్కి వచ్చేసాము. చూడండి, మీకు అక్కడ అసలు లొకేషన్ ఎంత బాగుందంటే ఎంత బాగుంది. చాలా పీస్ఫుల్గా అనిపించింది. అదొక హోమ్ లాగా అనిపించిందే తప్ప మనకి అసలు ఓల్డేజ్ హోమ్లానే అనిపించలేదు. సో స్వయంగా మన ఇల్లు ఎలా ఉంటుందో అంత క్లీన్ అండ్ నీట్గా ఉంచారు. అక్కడ స్మెల్ కూడా చాలా బాగుంది. అంటే మనకి ఓల్డేజ్ హోమ్స్ అంటే ముసలి వాళ్ళు ఉంటే కొంచెం బ్యాడ్ స్మెల్ అలా వస్తుంది కదా, బట్ ఏమీ లేదు. అసలు చూడండి ఎంత బాగా చేస్తున్నారో. అది 71 years నుంచి రన్ చేస్తున్నారంట. చూడండి, మరి 71 years అంటే ఇట్స్ నాట్ పాసిబుల్. మనకి 1 రోజు 2 రోజులు 3 రోజులు అయితే ఎవరైనా పెట్టగలుగుతారు, బట్ 71 years అంటే మన తాతల కాలం నాటి నుంచి వస్తుంది ఆ ఓల్డేజ్ హోమ్ అనేది. చూడండి ఎంతమంది ఎంత రకంగా సహాయం చేస్తున్నారనేది కనిపిస్తుంది మనకు అక్కడ. సో మాకైతే ఈ పెళ్లి రోజున అలా అన్నదానం పెట్టడం చాలా హ్యాపీ అనిపించింది. సో అక్కడ అంతా కూడా మేము రైస్ అంటే మనం మనీ ఇచ్చామన్నమాట. ఎందుకంటే పెద్దవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఎటువంటి తినాలి ఏంటి అనేది వాళ్ళు చేస్తామని చెప్పారు. సో అందుకని చెప్పి వాళ్ళ చేతే ఫుడ్ అంతా కూడా అక్కడ చేపించామన్నమాట. సో పిల్లలకి చదువుకుంటారు కదా, సో ప్యాడ్స్ బిస్కెట్స్ అండ్ ఒక కిట్ లాగా ఇచ్చామన్నమాట. అన్నీ అందరికీ కూడా చక్కెరకెళ్ళి అరటిపళ్ళు, ఒక జంట అరటిపళ్ళు ఇచ్చామన్నమాట. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. నిజంగా పెళ్లి రోజున ఇలా జరగటం ఎంతో హ్యాపీగా ఉంది. బట్ ఈరోజు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో కోటయ్య వృద్ధాశ్రమం నందు అనాథ పిల్లలు అలాగే వృద్ధ మహిళలకు ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి కోటయ్య వృద్ధాశ్రమం వారికి 40 మందికి భోజనాలు, అలాగే పిల్లలకు బిస్కెట్ ప్యాకెట్స్, ప్యాడ్స్, పెన్లు, ఎరేజర్లు, రబ్బర్లు, అలాగే బిస్కెట్ ప్యాకెట్స్ పంపిణీ చేయడానికి అంకిరెడ్డిపాలెం వాస్తవ్యులైనటువంటి లక్ష్మీనారాయణ గారు, వారి ధర్మపత్ని మాధురి ప్రసన్న గారు ఈరోజు వారిది 6వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా చీరాల రోటరీ క్లబ్ వారు చేస్తున్న సేవా కార్యక్రమాలు గుర్తించి, సార్ ఈ కార్యక్రమం మీ ద్వారా చేస్తామని చెప్పేసి ఫోన్లో తెలియజేసి మరి ఈ కార్యక్రమం చేస్తున్నందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. వీరికి మీ అందరి ద్వారా ఆశీస్సులు అందజేయాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ వీరికి 6వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు చీరాల రోటరీ క్లబ్ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఈరోజు మాది వివాహ వార్షికోత్సవం 6వది. మా సురేష్ గారు మాకు ఫోన్లో కాంటాక్ట్ అయ్యారు. సార్ మంచి రెస్పాన్సిబిలిటీ పడుతుంది, మేము వరంగానే సార్ ఒప్పుకున్నారు, మాకు మంచి గైడెన్స్ ఇచ్చారు, ఇలా చేద్దామని చెప్పారు. మాకు కూడా మంచి డాక్యుమెంట్స్ ఆలోచన వచ్చింది సార్, మీరు చెప్పిన అలాగే చేద్దాం అనుకున్నాము. మా పెళ్లి రోజు ఎక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అనుకుంటాము. దాంట్లో అట్లా ఏదైనా అమౌంట్ ఎక్స్ట్రా ఉంటుంది, ఆ ఎక్సెస్ ఏదో ఇట్లా పెద్దవాళ్ళతో పంచుకొని పిల్లలకి ఇట్లా గిఫ్ట్స్ ఇస్తుంటే
బాగుంటుందనే ఉద్దేశంతో సురేష్ గారు చెప్పింది మేము అనుకున్నది రెండు మ్యాచ్ అయ్యి అందులో సురేష్ గారు బాగా సహకరించారు. ముందుగా రోటరీ క్లబ్ వారికి ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే వీళ్ళందరూ బాగుండాలని మా శక్తి వరకు బాగున్నంత వరకు చేస్తామని తెలియజేస్తున్నాను. 10 మందికి అన్నం పెడుతున్నందుకు ఈరోజు మాకు 6వ సంవత్సరం చాలా మెమరబుల్గా గుర్తుంటుంది. అండ్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సురేష్. సరే అందరూ 6 సార్లు చప్పట్లు కొట్టాలి, పెద్ద చప్పట్లు. 6 సంవత్సరాలు కాబట్టి 6 చప్పట్లు శుభాకాంక్షలు. పెద్ద చప్పట్లతోటి వెల్కమ్ అవుతాం. అది మొత్తం అక్కడ 3 ఫ్లోర్స్ ఉన్నాయి అన్నమాట. సో ఇంకా మాకు వరుసగా అన్నం అది పెడుతున్నాం. టోటల్ 100 మెంబర్స్ దాకా ఉన్నారు. సో నడవగలిగి వచ్చేవాళ్ళు అక్కడ కూర్చున్నారనమాట. మిగతా వాళ్ళందరూ కూడా పైన ఎదురు ఉన్నారనమాట. ఒక 40 మెంబర్స్కి మేము అన్నదానం చేసాము. అండ్ అంతేకాకుండా మిగతా వాళ్ళందరికీ కూడా ఫ్రూట్స్ అవి పంచామన్నమాట. అంటే అరటిపళ్ళు అవి తెచ్చాం కదా, సో అవి పంచాము. చాలా హ్యాపీ అనిపించింది అలా చేయటం మాకు. బట్ మనం తిన్నది ఎటో పోతుంది, బట్ మనం 10 మందికి పెట్టిందే ఎప్పుడు కూడా భగవంతుడు చూస్తాడు, నలుగురు చూస్తారని కాదు, కానీ మనం పెట్టింది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మనం సింపుల్గా ఏదైనా ఒక డ్రెస్ కానీ, ఒక శారీ కానీ, ఇంకా ఏదైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏది కొనుక్కున్నా కూడా ప్రజెంట్ 1000-2000 ఈజీగా అయిపోతుంది. కానీ అదే 1000కి మనం ఒక 10 మందికి కడుపు నింపిన వాళ్ళం అవుతాము. సో ఓల్డ్ ఏజ్ హోమ్స్లో పడేసి ఆలోచన దయచేసి ఎవ్వరికి రానివ్వకండి. బికాజ్ వాళ్ళు ఉంటేనే మనం ఉన్నాము. వాళ్ళు కనకపోతే మనం ఎక్కడ ఉంటామో మనకి తెలియదు. మనల్ని కానీ ప్రపంచానికి పరిచయం చేసి ఇలా బ్రతకాలి, ఈ విధంగా ఉండాలి, ఇలా నేర్చుకోవాలి, ఇలా తెలుసుకోవాలి. మనకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా, మీకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా అమ్మా నాన్న మీకు మేము ఉన్నామని మనకి ధైర్యం చెప్పి పోషించారు వాళ్ళు. వాళ్ళు ఎంతో కష్టపడి మనకి తినకుండా కూడా ఎన్నో ఆస్తులు ఏర్పరిచారు. మనం రోజు పూజించే దేవుడు కన్నా కూడా మన తల్లిదండ్రులు దైవంతో సమానం. మనం పుట్టినప్పటి నుంచి వారు మనకి సేవ చేశారు. వారు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు మనం వాళ్ళకి సేవ చేసి ఆ రుణం తీర్చుకోవాలి. మానవులుగా అనేది పుట్టడమే చాలా గొప్ప విషయం. భగవంతుడు ఇచ్చిన వరం లాంటిది అది. సో మనం ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకునే నేచర్ ఉంటే చాలా బాగుంటుంది. నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను. బట్ మాకైతే ఈ 6వ సంవత్సరం ఉంది చాలా బాగా మెమరబుల్గా గుర్తుండిపోతుంది. ఎంత హ్యాపీ అనిపించిందో. ఈ వీడియో మా గొప్ప కోసం ఏం చెప్పట్లేదండి. ఎందుకంటే మాలాగా చేయాలని అనుకునే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి ఏదో ఒక ఆలోచన ఏదో మూలన వచ్చినా కూడా ఇలాంటి పాపం కొడుకులు వదిలేసి కూతుళ్ళు వదిలేసి వాళ్ళు అసలు అనాథలు కాదని వాళ్ళకి పిల్లలందరూ ఉన్నారు. పిల్లలందరూ ఉండి కూడా నిజంగా వాళ్ళని చూడు ఏ పొజిషన్కి తీసుకొచ్చిన పిల్లలు ఏ పొజిషన్కి వాళ్ళని తీసుకొచ్చారో తెలుస్తుంది. వాళ్ళందరికీ ఉన్నారు, కానీ ఏం చేస్తాం, వాళ్ళ పరిస్థితి అలా అయిపోయింది. సో ఎవరైనా సరే ఎవ్వరు తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేయొద్దు. వాళ్ళకి బాలేని పరిస్థితుల్లో అసలు అంతకన్నా చేయొద్దు. ఎందుకంటే మనల్ని ఎంత బాగా పెంచారో మనకి తెలుసు. వాళ్ళని కూడా మనం అలాగే చూసుకోవాలి. ఈ వీడియో అనేది మా గొప్ప కోసం చెప్పట్లేదండి. ఎవరైనా మమ్మల్ని చూసి ఇన్స్పిరేషన్గా అయ్యి ఇంకొంతమంది ముందుకొచ్చి వాళ్ళకి సేవ చేస్తారు. వాళ్ళు మన ద్వారా కడుపు నిండా అన్నం తింటారని మాత్రమే చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే బ్యాడ్ కామెంట్స్ చేసే వాళ్ళు ఉంటారు కదా, బట్ దీంట్లో అయితే ఎవ్వరూ చేయరని మాత్రం నాకు అనిపిస్తుంది. సో ఏదైనా హెల్పింగ్ నేచర్ ఉంటే బాగుంటుంది. మనకి ఏదైనా ఆపద సమయంలో అదే హెల్పింగ్ నేచర్ భగవంతుడు మనకి ఏదో ద్వారా మనకి ఆపద అనేది ఆదుకుంటాడని మాత్రమే చెప్పగలుగుతాను. నిజంగా ఎంత నీట్గా ఎంత క్లీన్గా అనిపించిందంటే అంత క్లీన్గా అనిపించింది. పాపం వాళ్ళు నిజంగా ఎంత ఎదురు చూస్తున్నారో ఆకలి కోసం. నిజంగా ఓల్డ్ ఏజ్ హోమ్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఇలాంటి వాళ్ళని గుర్తించి వాళ్ళని ఎంతో బాగా కేరింగ్గా చూసుకుంటున్నారు. బట్ ఎవరు ఎంత మనీ ఉన్నా ఎన్ని ఉన్నా కూడా ఇలాంటి వాళ్ళని చూసుకుంటే చాలా గొప్పది. మన పెద్దవాళ్ళు ఎలా చెప్తే మనం అలా చేయాలి. బట్ అంటారు కదా, మనం ఒక చేతితో చేసిన సహాయం ఇంకో చేతికి కూడా తెలియకూడదు అంటారు. బట్
బట్ ఈ రోజుల్లో ఏంటి అంటే మనం చేసింది నలుగురికి కనిపిస్తే ఏంటంటే ఓహో ఇలా చేశారు, మనం కూడా ఇలా చేద్దామనే ఒక ఆలోచన వస్తుంది. కాబట్టే మేము ఇలా వీడియో తీసి చూపించడం జరిగింది. నిజంగా మాకు చాలా హ్యాపీ అనిపించింది. 71 years నుంచి రన్ చేస్తున్నారంటేనే అర్థమైంది. బట్ మాకు 1 dayలోనే మాకు ఇలా ఆఫర్ దొరకటం మాకు చాలా కష్టం. బట్ దొరికింది. అది నిజంగా మాకు భగవంతుడు నిర్ణయంతోనే జరిగింది. బట్ ఎవరు ఏదైనా పెట్టగలుగుతారండి, అన్నీ పెట్టచ్చు. బట్ మాకున్న స్తోమతలో మేము చేసాము. దానికైతే మాకు చాలా సంతోషంగా అనిపించింది. నిజంగా ఐ హోప్ ఈ వీడియో నచ్చుతుందనే మీకు అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి పాపం ఎంతమంది ఉన్నారంటే ఆ సంస్థలో కోటయ్య అనాథాశ్రమం అనమాట. అది ఎంతమంది ఉన్నారంటే అంతమంది ఉన్నారు, 100 మంది ఉన్నారనమాట. పిల్లలు కూడా అసలు నిజంగా వాళ్ళ దగ్గర ఉండి బీటెక్లు చదివి జాబ్స్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. నిజంగా అలాంటి మాకు ఆఫరు వచ్చింది, అప్రోచ్ అయ్యి వాళ్ళు మాకు ఛాన్స్ ఇచ్చినందుకు కూడా వాళ్ళకి చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. బట్ కేక్ అది మేమేం చేయలేదు. వాళ్ళందరూ కూడా కొంచెం పెద్దవాళ్ళు కదా, వాళ్ళు తినకూడదని చెప్పారు. సో స్వీట్స్ అవేం చేయలేదు. ఫుడ్ అంతా కూడా వాళ్ళే చేశారు. అండ్ పిల్లలకి మా బాబు చేత స్కూల్కి అది వెళ్తారు కదా, సో మాకున్నంతలో కిట్ లాగా ఇచ్చామన్నమాట. చాలా హ్యాపీ అనిపించింది మాకైతే. బట్ మీరు కూడా ఇంతమంది అనే కాదు, ఒక్కరికి కడుపు నిండా అన్నం పెట్టినా కూడా నిజంగా చాలా మంచిది. ఎందుకంటే అన్ని దానాల్లోకెల్లా అన్నదానం చాలా ప్రాముఖ్యత ఇస్తారు. మనం ఏది ఇచ్చినా కూడా చాలు అని ఏది అనరండి. మీరు ఎవరినైనా అడగండి, ఏదైనా ఇచ్చినా చాలు అనే మాట ఎవ్వరి దగ్గర నుంచి రాదు. బట్ మీరు అన్నం పెట్టండి, అన్నం పెట్టి వాళ్ళు కడుపు నిండిన తర్వాత అయ్యా చాలయ్యా, అమ్మ చాలమ్మ అంటారు. అది మనకి నిండు మనసుతో పెట్టండి. నిజంగా చాలు అంటారు. అది ఎంతో మనకి చాలా మంచిది. వాళ్ళు చాలు అనే పదం అంటే వాళ్ళకి అంత తృప్తిగా తిని వాళ్ళు మాకు చాలయ్యా, మాకు కడుపు నిండిందయ్యా అంటారు. అది ఇంకా ఎంతో మనకి చాలా మంచిదన్నమాట. సో మా హస్బెండ్కి వచ్చింది ఈ ఆలోచన. నిజంగా మా హస్బెండ్కి చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. బట్ ఆయనే ఇదంతా కూడా అరేంజ్మెంట్ చేశారు. బట్ నాకు అంత తెలీదు, నిజంగా ఇలా చేస్తారని నేను అస్సలు అనుకోలేదు, ఎక్స్పెక్టే చేయలేదు. బట్ మా హస్బెండ్ అంతా కూడా లీడ్ తీసుకొని సడన్గా నాకు సర్ప్రైజ్ లాగా ఇచ్చారనమాట. ఇలా చేస్తున్నాము, మనం ఇలా పెడుతున్నామని చెప్పి ఇంకా వాళ్ళందరికీ పెట్టేసిన తర్వాత మేము కూడా ఇంకా అక్కడే తినేసామన్నమాట. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. నిజంగా 6వ సంవత్సరం మాకు ఎప్పటికీ 60 సంవత్సరాల పైన దాకా కూడా గుర్తుండాలని మేము అనుకుంటున్నాం. బట్ చూడాలి, అది భగవంతుడు ఇచ్చిన మాకు ఇదని అనుకోవాలి. నాకు మాటల్లో కూడా చెప్పలేకపోతున్నాను. నిజంగా అంత హ్యాపీ అనిపించింది మాకు. వాళ్ళు నిజంగా ఎంత బాధపడుతున్నారు, ఎంత ఏడుస్తున్నారు, ఎన్ని రోగాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు. బట్ నిజంగా వాళ్ళ సేవకి చాలా మెచ్చుకోవాలి. ఎంత హ్యాపీ అనిపించిందో. అక్కడ శామ్ అనే అతను ఇప్పుడు మనకి వడ్డిచ్చారు కదా, శామ్ సార్ బాగా రిసీవ్మెంట్ చేసుకున్నారు, చాలా బాగా అన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అక్కడ రోజుకైతే టిఫిన్, మీల్స్, ఈవినింగ్ భోజనం మొత్తం టోటల్ కలిపి 10,000 అవుతుందంట. ఓన్లీ భోజనం అయితే 5,000 అవుతుందంట. అనుకోకుండా 5 పేపర్లో వేశారనమాట. సో ఒక పేపర్ అనేది న్యూస్ పేపర్ నేను మీకు చూపించాను. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.